ఆ తమ్ముడు ఆ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది భయ్యా. ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి వచ్చాను. పాప ఇట్లా పట్టుకొని అన్న చెయ్యి ఇట్లా మెడ కింద పోతుంటే కళ్ళు ఎర్ర పడతాయి. ఈ చెయ్యి మెల్లగా ఇక్కడ పోద్ది. ఇంక ఈ చెయ్యి ఇట్లా మెల్లగా పోయిందంటే థియేటర్లో మాత్రం థియేటర్ తగల పడిపోతాయి. అంతే, థియేటర్లో శవాలు వేస్తాయి. థియేటర్ మొత్తం శ్మశానం అయిపోద్ది. ఎందుకు? ఈ సినిమా దెబ్బకి. కాబట్టి ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇది ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క ఇది. ఎందుకంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత ఇంత ఈ మధ్య గ్యాప్లో వస్తుంది కాబట్టి హరీష్ శంకర్ గారితో వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మన పట్లేమంతి. బాలకృష్ణ గారికి, బోయపాటి సీను గారు ఎలాగో, పూరి జగన్నాథ్కి మన మహేష్ బాబు ఎలాగో, అలాగే హరీష్ శంకర్కి పవన్ కళ్యాణ్ గారు అట. హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిశారంటే మాత్రం ఆ సినిమా నేను ఆపలేరు ఎవరంతే. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకొక 19వ తేదీ రాబోతుంది, 2 వీక్స్లో రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపిస్తుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన దేవుడు. ఏ సమస్య వచ్చినా కూడా 1 గంటలో సాల్వ్ అయిపోద్ది అంతే. వీడియో పెట్టడం లేట్ అంతే, స్పందించేస్తాడు. రేపటి కాలంలో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ పక్కా అవుతుంది. సినిమా ఎట్లేదన్నా 10,000 కోట్లు టార్గెట్ అవ్వాలి. అది మా ప్లాన్ అంతే. ఫ్యాన్స్ అంటే దురేందర్ సినిమా కూడా ఉంది కదా బరిలో, ఏంటి మరి దురేందరా వస్తుందా? దురంధర్ సినిమా తెలుగులో రాలా. ఫస్ట్ది పార్ట్ 1 హిందీలో పడింది. దురంధర్ 2 సినిమా తెలుగులో రావడం వల్ల ఇబ్బంది అవుతుంది అంతా. అంటే ఆ సినిమా ఆడదు ఇంకా, ఎందుకంటే ఆడే ఛాన్స్ లేవు. కానీ సినిమా బాగుంటే మాత్రం అది కూడా ఆడచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు వాళ్ళందరూ పక్క స్టేట్ హీరోలందరూ ఢీ కొట్టడం కష్టం, అది కొద్ది దెబ్బే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ఇది డబల్ ఇండస్ట్రీ పక్క అంతే. 10,000 కోట్లు గ్యారంటీ.